ఎంతమంది అక్క చెల్లెళ్ళు. కుటుంబం అంటే ఇటు ఇటు రెండు ఉండాలి. నా కుటుంబం నాకు ఇంకొక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు నలుగురు మరుదులు ఉన్నారు, ఇది కుటుంబం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అత్త స్థానం అంటున్నారు, అక్కడ స్థానం లేదు నాకు. స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది, నేనేదో సరి చేసేయగలిగేదాన్ని. స్థానం లేదు. అమ్మా ఎవరి దగ్గర ఎట్లా తగులుతండి? ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది? కాదమ్మా, ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది, అది నాకు ఎక్కడ తగ్గుతుంది? నాకు అంటే స్థానం నేను దగ్గర ఉండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ స్థానం ఉంది. కాదు ఇప్పుడు కాదు వైద్యనాథ్ గారు అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది, అంతకే. కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు, ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు, వైద్యనాథ్కి ఎంటర్. వాళ్ళు 60 సంవత్సరాలు నిండినాళ్ళు, వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా అమ్మా? లేదండి, ఐ కెన్ ఆన్సర్ దిస్ సేమ్ క్వశ్చన్. అదండి, ఇప్పుడు అందరికి నమస్కారం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చానంటే, మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే, లైక్ నా పేరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దే ఆర్ క్లెయిమింగ్ నేను లీగల్ హెయిర్ని కాదు ఎవరినో అని. ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూడా మీరు లలితారెడ్డి మాట్లాడి చూశారు. 2 పాయింట్లు అన్నారు. ఈ తారక్ ఎవరో కొసరాజ్ అని పేరు ఉంది, ఎక్కడో చెన్నైలో ఉంటాడు, యుఎస్లో ఉంటాడు. అవి పాయింట్స్. తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు, ఏం సబ్మిట్ చేయలేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే, నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది, మా ఫాదర్ నేమ్ ఎం గోపీనాథ్. నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రద్యుమ్న, చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రద్యుమ్న అని ఉంటుంది కొసరాజు. అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపీనాథ్. నా ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ ఎం గోపీనాథ్ అని ఉంటుంది క్లియర్గా. ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సబ్మిట్ చేసాం కూడా. తర్వాత డివోర్స్ డిగ్రీ కోర్ట్ కాపీ, కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్గా స్టేట్ చేశారు, ద పిటిషన్ వాస్ డిస్మిస్డ్ బై డిఫాల్ట్ అని. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్కి అప్లై చేసి ఆయనే రాలేదు. సో ద కోర్ట్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్. సో ఆ కాపీ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ కాపీ నా దగ్గర, ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోన్. అండ్ ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసాం ఫిజికల్ కాపీ. ఆ రోజు ఏమైందంటే లలితారెడ్డి గారు చూశారు ఆ కాపీని క్లియర్గా, చూసేసి అది పాత కాపీ 2002లో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు. తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు, చెరిగిపోయినాయి అని చెప్పారు. సరే ఓకే, ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని. అప్లై చేసాం, వెంటనే ఆ రోజే అప్లై చేసాం. రేపు వచ్చుద్ది అనుకుంటా, మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇది మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్, ఇదొకటి. సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్. అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ అండ్ పెద్దనాన్న అందరు కలిసి పెళ్లి చేయించన్న హోల్ ఫ్యామిలీ పిక్చర్. అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయి అన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి, ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజు ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల.
మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి, తెలియదు అంటున్నారు ఇప్పుడు. అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు, సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. యా, ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా, మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా, నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎదుగుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి, ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి? అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇది మీడియా వాళ్ళే అడిగారు. ఏమడిగంటే, మీ నాన్నగారికి నీతో ఏం రిలేషన్ ఉంది, ఏం ప్రూఫ్ ఉన్నాయి? సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్, ఇది ఆయనతో ఉన్న కాల్ లాగ్స్. ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి? ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి? ఏం సంబంధం? నాకు చేశారు, చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ 2 years. నేను 2 years పనిచేశాను. అప్పుడు పనిచేసేప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది, నా క్యాబిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని. ఆయన పూర్తిని పంపించు, ఎలా ఉందో నేను చూపిస్తాను.